హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడు శనివాల వ్రతం గురించి తెలుసుకుందాం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఎంతో పవిత్రమైన 7 శనివారాల వ్రతం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని భక్తి, నమ్మకంతో చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి శనివారం ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని ముఖ్యంగా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. స్వామివారి ముందు నెయ్యి దీపం కానీ లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదం. తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే ఎంతో మంచిదని భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోవాలి. విష్ణు సహస్రనామం కానీ లేదా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లేదా గోవింద నామాలను చదవవచ్చు. పూజా సమయంలో మనసులో చెడు ఆలోచనలు లేకుండా భక్తితో ఉండాలి. ఈ వ్రతాన్ని సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. శనివారం రోజున కోపం, అబద్ధం, ఇతరులను బాధపెట్టే మాటలకు దూరంగా ఉండాలి. పెద్దలను గౌరవించడం, పేదవారికి సహాయం చేయడం చాలా మంచిది. స్వామివారికి పులిహోర లేదా చక్కెర పొంగలి, లడ్డు లేదా దద్దోజనం నైవేద్యంగా పెట్టవచ్చు. భక్తితో పెట్టిన చిన్న నైవేద్యాన్ని కూడా స్వామివారు ఆనందంగా స్వీకరిస్తారని నమ్మకం. ప్రతి శనివారం గోవింద నామస్మరణ చేస్తూ దేవాలయ దర్శనం చేయగలిగితే మరింత శుభం కలుగుతుంది. ఇలా వరుసగా 7 శనివారాల వ్రతాన్ని పూర్తి చేయాలి. చివరి శనివారం ప్రత్యేక పూజ చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతాన్ని భక్తితో చేసిన వారికి అడ్డంకులు తొలగి మనశ్శాంతి, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద.